వెల్కమ్ బ్యాక్. 5వ ముఖ్యమంత్రి అవుతానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని 10వ కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేస్తే మళ్లీ గెలిపిస్తారని, కొన్ని రాష్ట్రాల్లో ఒక పార్టీ 30 ఏళ్లుగా పాలిస్తున్నట్టు గుర్తు చేశారు. ఇది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా తప్పులు చేయరు, అన్ని తప్పులు చేశారు. ఒక పక్కన వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమైనాయి, అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది, అప్పులు పరాకాష్ఠకు చేరాయి, తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళను నమ్మిన అసత్యాన్ని పదే చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం. డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేరు మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది, చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్లీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్లీ నా 5వ ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్లే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గాని చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్ గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వ ఎమ్మెల్యే, 10వ కూడా అవుతాం.